హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. నా బండి ఇంత దారుణంగా కావడానికి కారణం ఏందో తెలియాలంటే వ్లాగ్ పూర్తిగా చూడుర్రి. ఈ పాటికి అర్థమైందనుకుంటున్నా. యెస్. జనవరి 26 రోజు ఈ క్లిప్పు చూసిర్రా మొత్తం ఏం లేకుండా మొత్తం దారుణంగా తయారైపోయింది మా పరిస్థితి. ఇంతే ఉంటది ప్రతిసారి మొత్తం లైనింగ్‌లేయాలి. ఆల్మోస్ట్ ఒక 20 సంఘాలుంటాయి. 20 సంఘాల దగ్గర, స్కూల్స్ దగ్గర ఎక్కడెక్కడ జెండా లావడుతదో అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, అంతకుముందు కంటే మాకు సైకిల్ ఉంటుండే. సో, నేను వెహికల్ తీసుకున్నా కాబట్టి నా వెహికల్‌తోని అయిపోయింది. తర్వాత మా దాంట్లో ఇంకొక పర్సన్ గూడా వెహికల్ తీసుకున్నాడు కాబట్టి 2 వెహికల్ల మీద ఇద్దరిద్దరం ఇగ సున్నం సంచి యేసుకొని స్కూల్స్ దగ్గర మేము పంచుకుంటామన్నట్టు. పంచుకొని మంచిగా వర్క్ అనేది ఒక చీపురు పట్టుకోపోతాం. ఎందుకంటే లాంగ్ ఉంటాయి కొన్ని కొన్ని. ఒక చీపురు పట్టుకపోతే మంచిగా ఏం లేకుండా ఊడవచ్చు. ఊడ్చినంక మంచిగా లైనింగ్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా ఏసుకోవచ్చు. ఇది స్కూలు. ఇప్పుడు ఇంతకుముందుకు లైనింగ్ వేసింది. ఇంతగానం కష్టపడితే లైనింగ్స్ అనేటివి ఇంత నీట్‌గా వర్క్ వస్తది. కనబడతది గూడా. చూసిర్రా